Hi friends, this is Rafi. వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు నిఫ్టీ బ్యాంక్ నిఫ్టీ యొక్క సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్ ఐడెంటిఫై చేసే ప్రయత్నం చేద్దాం ఫ్రెండ్స్. చూడండి ఫ్రెండ్స్, మనకి నిఫ్టీ క్లోజింగ్ వచ్చి 23,160 పాయింట్స్ 163 పాయింట్స్ దగ్గర అయితే ప్రజెంట్ క్లోజ్ అవడం జరిగింది. నేను ప్రీవియస్ డే వీడియోస్లో కొన్ని పాయింట్స్ చెప్పడం జరిగింది. చూడండి, మనకి ప్రీవియస్ డే వీడియోస్లో అంటే నేను మీకు 27 నైట్ అంటే 28 తారీఖు మార్కెట్ గురించి, జనవరి 28 మార్కెట్ గురించి నేను ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. దాంట్లో నిఫ్టీ ఒక విషయం చెప్పడం జరిగింది. మార్కెట్ అప్ సైడ్ మూమెంట్ తీసుకెళ్ళి మార్కెట్ డౌన్ సైడ్ తీసుకొస్తారు ఆఫ్టర్నూన్ నుంచి కూడా చెప్పడం జరిగింది. సో మనకి 28 క్యాండిల్ ఒకసారి చూసుకుంటే మాత్రం మార్కెట్ డౌన్ ట్రెండ్కి అయితే రావడం జరిగింది. సో అయితే మనకి ఈరోజు అయితే మార్కెట్ మళ్ళీ అప్ సైడ్ మూమెంట్ వెళ్తుంది. ఈ అప్ సైడ్ మూమెంట్ అంత ఈజీగా నేనైతే ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. మార్కెట్ అప్ సైడ్ మూమెంట్ అయితే బయింగ్లోకి లేదు. ఒక ఫేక్లో మార్కెట్ని ఒక ట్రాప్ చేయడానికి మార్కెట్ ఒక అప్సైడ్ మొమెంటం అయితే తీసుకెళ్తుంది కూడా చెప్పడం జరిగింది. తర్వాత మనకి ప్రీవియస్ డే వీడియోస్లో మనకి చూసుకుంటే అంటే 25, 26 తారీఖులో నేను వీడియో చేశాను. మార్కెట్ 23,000 దగ్గర నుంచి కొద్దిగా 100-200 పాయింట్స్ కిందకు వచ్చి అప్సైడ్ మొమెంటంకి వెళ్తుందని కూడా చెప్పడం జరుగుతుంది. అదేవిధంగా మార్కెట్ అది ఎగ్జాక్ట్గా మనకు అప్సైడ్ మొమెంటంకి అయితే వెళ్ళిందనమాట. సో ఓకేనా, మనకి ఈజీగా నేను ఏ విధంగా అయితే చెప్తానో ఆ విధంగా మార్కెట్ ప్రజెంట్ అయితే రియాక్ట్ అవుతుంది. కానీ ఈ రోజు మార్కెట్ అప్సైడ్ మూమెంట్ వెళ్తుంది. కానీ మనకు రెసిస్టెన్స్ జోన్ ఉంది. ఇక్కడ మనకి ఒక స్ట్రాంగ్ రెసిస్టెన్స్ జోన్. ఈ లెవెల్ బ్రేక్ చేయాల్సి వస్తుంది. ఈ లెవెల్ బ్రేక్ చేస్తానని అనుకోవట్లేదు. ఎందుకంటే మార్కెట్ ఎదుర మనకి బడ్జెట్ ఉంది కాబట్టి మార్కెట్ మనకి ఒక అప్సైడ్ మూమెంట్ లోయెస్ట్ వాల్యూమ్తో వెళ్తుంది. మార్కెట్ అప్సైడ్ మూమెంట్కి వెళ్తున్నట్టు వెళ్ళి మనకి సడన్గా కింద ఫాల్ వస్తుంది. నేనైతే హోల్డింగ్లో అయితే ప్రజెంట్ అయితే ఏ ఆప్షన్ కూడా పెట్టట్లేదు అనమాట. హోల్డింగ్ ఎందుకంటే బడ్జెట్ మనకి అయిపోయిన తర్వాత నాకు అంతా ఓకే అనిపిస్తే నేను వాల్యూమ్ చూసి నేను మాత్రం బయింగ్ చేసుకుంటాను. ప్రజెంట్ ఇంటర్డే బేసిక్లో మాత్రమే నేను ఇంటర్డే బేసిక్లో మాత్రం ప్లే చేయడం జరుగుతుంది. ఆప్షన్ బ్యాంక్ నిఫ్టీ కానీ ఆప్షన్లో మాత్రం నేనైతే హోల్డ్ అయితే చేయట్లేదు కూడా. దానికి చాలా కారణాలు ఉన్నాయి. ఎందుకంటే మనకి బడ్జెట్ అయితే మాత్రం దాని తర్వాత ఇంపాక్ట్ మార్కెట్ మీద డెఫినెట్గా ఉంటుంది. 99% కూడా ఇంపాక్ట్ ఉంటుంది అనమాట. సో ఇప్పుడు ప్రజెంట్ మాత్రం లోయెస్ట్ వాల్యూమ్తో మార్కెట్ అప్సైడ్ మూమెంట్ వెళ్తుంది. ఈ వెళ్ళే మూమెంట్ నేనైతే బయింగ్ వైపు యాక్సెప్ట్ చేయనమాట. ఎందుకంటే మార్కెట్ బడ్జెట్ ఉంది కాబట్టి కొద్దిగా ఎలాగో కిందకి దింపాలి కాబట్టి మార్కెట్కి అప్సైడ్ మూమెంట్ అలా తీసుకెళ్ళి అక్కడి నుంచి ఒక పెద్ద సెల్లింగ్ ప్రెజర్ వచ్చే అవకాశం ఉందన్నమాట. ఓకేనా, సో కాషస్గా ఉంటే ఆప్షన్లో హోల్డింగ్ చేసేవాడైతే ఇంటర్డే చేసుకుని ప్లే చేసి నో ప్రాబ్లం చేసుకోవచ్చు. కానీ మాత్రం హోల్డింగ్ పర్పస్లో ఉన్న వాళ్ళకి మాత్రం ఈ ఇంటిమేట్ అయితే చేయడం జరుగుతుందన్నమాట. సో అయితే మనం ఒకసారి నిఫ్టీ మాత్రం ఇంటర్డే బేస్లో చూద్దాం ఫ్రెండ్స్. థర్టీ మినిట్స్లో కన్వర్ట్ అవుతుంది. చూడండి ఫ్రెండ్స్, మొన్న నేను నిఫ్టీలో ఒక సపోర్ట్ లెవెల్ ఇంటర్ బేసిక్ సపోర్ట్ లెవెల్ కూడా మీకు చెప్పడం జరిగింది. సో ఈ లెవెల్ని మాత్రం మార్కెట్ సపోర్ట్ చేసుకునే అవసరం ఉందని కూడా మన ప్రీవియస్ డెవలప్స్లో చెప్పడం జరిగింది. ఎగ్జాక్ట్గా ఈ లెవెల్ దగ్గర నుంచి మార్కెట్ సపోర్ట్ అయితే చేసుకుని మార్కెట్ ఒక అప్సైడ్ మూమెంట్ వెళ్తుందన్నమాట. సో ఈ ఎల్ఏ మూమెంట్ కూడా వాలటిలిటీగా వెళుద్ది. రేపు మార్కెట్ మేము నా అంచనా ప్రకారం కొద్దిగా మూమెంట్ వచ్చినా పర్లేదు మార్కెట్లో. రేపు కానీ ఎల్లుండి కానీ మూమెంట్ వచ్చే అవకాశం ఉంది. కానీ ఆ మూమెంట్ ఇంటర్డే బేసిక్లో మనం ప్లే చేసుకోవచ్చు, కానీ హోల్డింగ్ పర్పస్ కాదు. బడ్జెట్ అయిన తర్వాత మనం ఆలోచించుదాం. అదేవిధంగా మనకి రెసిస్టెంట్ లెవెల్ చెప్పడం జరిగింది. రెసిస్టెంట్ లెవెల్ ఈ లెవెల్ మాత్రం ఒక స్ట్రాంగ్ రెసిస్టెన్స్ జోన్ ఉంది. 23,400 మాత్రం ఒక స్ట్రాంగ్ రెసిస్టెన్స్ జోన్ ఉంది. సో దాని తర్వాత 23,500 మాత్రం ఒక ఫుల్ ఫిడ్గా స్ట్రాంగ్ ఉంది. ఇది కొద్దిగా స్ట్రాంగ్ ఉంది, ఇది ఫుల్ ఫిడ్గా స్ట్రాంగ్గా ఉందన్నమాట. సో ఈ లెవెల్ దగ్గర నుంచి మార్కెట్ మాత్రం ఒక సెల్లింగ్ ప్రెజర్ వచ్చే అవకాశం ఉంది మార్కెట్లో. ఈ 2 days మాత్రం మార్కెట్ని అంచనా ప్రకారం వాలటిలిటీగా ఉంటుంది. ఈ వాలటిలిటీ మనం అబ్జర్వ్ చేసుకుని మార్కెట్ని ప్లే చేసుకోవడం మాత్రం చాలా మంచిది అనమాట. అయితే మార్కెట్లో ఒక సపోర్ట్ లెవెల్ చూడండి, మనకి ఇంటర్బేస్ సపోర్ట్ లెవెల్ ఈ లెవెల్ నుంచి మార్కెట్ సపోర్ట్ చేసుకుంటే మార్కెట్ ఒక అప్సైడ్ మూమెంట్ ఉంది. ఒకవేళ 2 కానీ 3 days నుంచి మార్కెట్ బడ్జెట్లో మార్కెట్ ఈ లెవెల్ని బేస్ చేసుకుని వెళ్తే మాత్రం నేను మాత్రం బయింగ్ వైపు ఆలోచించను, సెల్లింగ్ ప్రెజర్ చేస్తాను అనమాట. ఎందుకంటే మార్కెట్ నాకు డిస్కౌంట్లు ఇస్తుంది. పుట్ ఆప్షన్లో వెళ్ళనివ్వండి, ఎంతవరకు వెళ్ళిన తర్వాత నేను పుట్ ఆప్షన్ తీసుకోవడానికి కానీ ట్రై చేస్తాను. బడ్జెట్ అయిన తర్వాత కాల్ ఆప్షన్కి మొగ్గు చూపుతాను, లేదంటే మాత్రం పుట్ ఆప్షన్కి నేను ఎక్కువ మొగ్గు చూపుతాను అనమాట. సో ఇది మాత్రం ఒక సపోర్ట్ లెవెల్గా ఉంది. ఇప్పుడు రేపు మాత్రం సపోర్ట్ లెవెల్ మాత్రం
23,000 దగ్గర మాత్రం ఒక సపోర్ట్ లెవెల్ రేపు మాత్రం దొరకాలి మార్కెట్కి. సపోర్ట్ తీసుకుని మార్కెట్ ఒక అప్సైడ్ మూమెంట్ అవ్వదు. రెసిస్టెన్స్ జోన్ చూసుకుంటే మాత్రం మనకి 23,400 నుంచి 23,800 మాత్రం ఒక రెసిస్టెన్స్ జోన్ ఉంది, స్ట్రాంగ్ రెసిస్టెన్స్ జోన్ ఉంది. రేపు కూడా వాలటిలిటీ ఉండే అవకాశం పాసిబిలిటీ ఉంది నా అంచనా ప్రకారం. సో మూమెంట్ రావాలి మార్కెట్. కానీ మార్కెట్ ఏంటంటే కొద్దిగా కన్ఫ్యూజ్ మోడ్లో మనకి మార్కెట్ అప్సైడ్ మూమెంట్ వెళ్తుందని చెప్పి వెళ్తున్నట్టు వెళ్ళి మనకి ఒకేసారి సెల్లింగ్ ప్రెజర్ వచ్చే అవకాశం ఉంది మార్కెట్లో. జాగ్రత్తగా ఉండండి ఫ్రెండ్స్, మరీ చెప్తున్నాను. ఓకే, 23,000 మాత్రం సపోర్ట్ లెవెల్ చేసుకోవాలి రేపు మాత్రం 23,400 మాత్రం రెసిస్టెన్స్ జోన్ కూడా మనకి ఇంపార్టెంట్ అనమాట. సో ఇది ఫ్రెండ్స్ మన నిఫ్టీ నిఫ్టీ యొక్క సపోర్ట్ రెసిస్టెన్స్ లెవెల్స్ ఈ రకంగా ఉన్నాయి. ఇప్పుడు ఒకసారి బ్యాంక్ నిఫ్టీ చూద్దాం ఫ్రెండ్స్. ఒకసారి బ్యాంక్ నిఫ్టీ చూడండి ఫ్రెండ్స్. బ్యాంక్ నిఫ్టీ ఈరోజు క్లోజింగ్ ప్రైస్ వచ్చి 49,165 పాయింట్స్ దగ్గర అయితే ప్రజెంట్ అయితే క్లోజ్ అవడం జరిగింది బ్యాంక్ నిఫ్టీ. సో బ్యాంక్ నిఫ్టీ కూడా నేను ఆల్రెడీ ఒక రెసిస్టెన్స్ జోన్ చెప్పడం జరిగింది మీకు. ఈ రెసిస్టెన్స్ జోన్ బ్రేక్ చేయాలి అంటే మాత్రం కొద్దిగా వాల్యూమ్ కమ్మి రావాల్సింది మార్కెట్. రేపు కూడా ఒకవేళ నా అంచనా ప్రకారం 80% మాత్రం వాలటిలిటీ ఉండే అవకాశం ఉంది బ్యాంక్ నిఫ్టీ. సో జాగ్రత్తగా కోషించుగా ఉండండి. సో అదేవిధంగా రెసిస్టెన్స్ జోన్ నుంచి మార్కెట్ గ్యాప్ అప్ ఓపెన్ అయితే మాత్రం డెఫినెట్గా రెసిస్టెన్స్ జోన్ నుంచి మాత్రం ఈ రెసిస్టెన్స్ జోన్ నుంచి నేనైతే పుట్ ఆప్షన్ అయితే తీసుకోవడానికి ట్రై చేస్తాను. ఒకవేళ ఫ్లాట్గా ఓపెన్ అయితే మాత్రం ఇంటర్డే బేసిస్లో సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్ లెవెల్ని చూసుకుని మనం కాలు పుట్ ఆప్షన్ తీసుకోవడం జరుగుతుంది మేడం. సో అదేవిధంగా ఒకసారి ఇంటర్డే బేసిస్లో చూద్దాం ఫ్రెండ్స్. 30 minutes చార్ట్లో కనబడుతుంది. మన బ్యాంక్ నిఫ్టీలో మీకు చెప్పడం జరిగింది ప్రీవియస్ డేస్లో ఈ లెవెల్ మాత్రం చాలా ఇంపార్టెంట్. ఈ లెవెల్ బ్రేక్ చేస్తే మాత్రం ఒక స్పీడ్ మూమెంట్ వచ్చే అవకాశం ఉంది కూడా చెప్పడం జరిగింది. ఇదే లెవెల్ని మార్కెట్ సపోర్ట్ చేసుకుంటే మార్కెట్ అప్సైడ్ మూమెంట్ వెళ్ళడం కూడా జరిగిందన్నమాట. అదేవిధంగా మన రెసిస్టెన్స్ జోన్ ఇమీడియట్లీ ఇక్కడ రెసిస్టెన్స్ జోన్ ఉంది మనకి 50,000 దగ్గర మాత్రం ఒక రెసిస్టెన్స్ జోన్ ఉందన్నమాట. మార్కెట్ 50,000 దగ్గర నుంచి ఒక సెలర్స్ అయితే కూర్చున్నారు. ఈ లెవెల్ బ్రేక్ చేయాలంటే మాత్రం ఒక వాల్యూమ్తోనే బ్రేక్ చేయాలి మార్కెట్, అంత ఈజీగా బ్రేక్ చేయలేదు. ఒకవేళ ఫేక్ వాల్యూమ్తో మార్కెట్ అప్సైడ్ మూమెంట్ వెళ్తే మాత్రం వెళ్ళి మళ్ళీ వితిన్ సెకండ్స్లోనే మార్కెట్లో సెల్లింగ్ ప్రెజర్ తీసుకొచ్చేస్తారన్నమాట 5-10 minutesలోనే. సో జాగ్రత్త కాషస్గా ఉండండి. 50,000 దగ్గర మాత్రం పర్ఫెక్ట్ వాల్యూమ్తో వస్తేనే మనం ట్రేడ్ చేద్దాం. లేదని పక్షంలో మాత్రం పుట్ ఆప్షన్కి మార్కెట్ అప్సైడ్ మూమెంట్ వెళ్తున్నా సరే మనం పుట్ ఆప్షన్ గురించి చూసుకోవాలి. ఎందువల్లంటే మార్కెట్ అక్కడి నుంచి సెల్లింగ్ ప్రెజర్ స్పీడ్ మూమెంట్ వల్ల వచ్చే అవకాశం ఉంటుందన్నమాట. ఓకేనా. సో అదేవిధంగా ఇంటర్డే బేసిక్లో సపోర్ట్ చూద్దాం ఫ్రెండ్స్. మనకి ఈ లెవెల్ దగ్గర నుంచి ఒక సపోర్ట్ లెవెల్ అయితే ఉంది ఫ్రెండ్స్. ఈ లెవెల్ నుంచి చూడండి మనకి ఈ లెవెల్ రేపు మాత్రం ఇమీడియట్ ఒక సపోర్ట్ లెవెల్ అయితే ఏర్పాటు చేసుకోవాలి మార్కెట్. ఈ లెవెల్ దగ్గర నుంచి ఒక సపోర్ట్ దొరకాలి రేపు మార్కెట్కి. సో ఈ లెవెల్ దగ్గర నుంచి సపోర్ట్ చేసుకుని మార్కెట్ ఒక అప్సైడ్ మూమెంట్ దొరక వెళ్ళాలి. మన రెసిస్టెన్స్ జోన్ చూసుకుంటే మాత్రం ఈ లెవెల్ దగ్గర నుంచి ఒక రెసిస్టెన్స్ జోన్ అయితే మనకి ఉందన్నమాట. రేపు కూడా మార్కెట్ వాలటిలిటీ ఉండి ఈ మధ్యలోనే ట్రేడ్ చేస్తుంటే మాత్రం మార్కెట్ రేపు ఎల్లుండిలో ఒకవేళ ఈ లోపలే ఈ సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్ లెవెల్లో లోపలే మార్కెట్ ట్రేడ్ చేస్తే మాత్రం మార్కెట్ సెల్లింగ్లోకి చూస్తుంది అని చెప్పి నేను అంచనా వేసుకుంటాను. అది కూడా విత్ వాల్యూమ్ ప్రకారం. ఓకేనా. లేని పక్షంలో మాత్రం ఈ లెవెల్ బ్రేక్ చేస్తే మాత్రం వాల్యూమ్తోనే బ్రేక్ చేయాలి. మీరు ఇందాక చెప్పినట్టు విధంగానే బ్రేక్ చేస్తే మాత్రం మనకి మార్కెట్ ఇప్పుడప్పుడే అంత అంచనా ప్రకారం అయితే ఇప్పుడప్పుడే వాల్యూమ్ అయితే సమకూర్చుకోవద్దు. ఎందుకంటే ఎదురు బడ్జెట్ ఉంది కాబట్టి. ఇప్పుడు ఒకవేళ వాల్యూమ్ సమకూర్చుకుంటే ఫేక్ వాల్యూమ్తో మార్కెట్ ఉంటుంది తప్ప కానీ మన పర్ఫెక్ట్ వాల్యూమ్తో మార్కెట్ వెళ్ళదు. ఇప్పుడు ఈ రోజు ట్రేడింగ్ సెషన్ మనం చూసుకుంటే సరే మాత్రం లోయెస్ట్ వాల్యూమ్తో మార్కెట్ నిన్న కానీ ఈ రోజు కానీ అప్సైడ్ మూమెంట్ తీసుకెళ్తున్నారు. విత్ గ్యాప్ అప్తో మాత్రం లోయెస్ట్ వాల్యూమ్తో మార్కెట్లో గ్యాప్ అప్ ఓపెన్ చేయడం జరిగింది. అదే గ్యాప్ అప్ని కంటిన్యూషన్ చేసుకుని మార్కెట్ అప్సైడ్ మూమెంట్ తీసుకెళ్తుంది. ఇది మాత్రం కొద్దిగా ఆలోచించాల్సిన విషయం మార్కెట్లోకి. సో అందువల్ల మాత్రం నేనైతే హోల్డింగ్ అయితే పెట్టుకోవట్లేదు. కొన్ని కారణాలు ఉన్నాయి. ఆ కొన్ని కారణాలు 2 కారణాలు ఈ మాత్రం మార్కెట్ మాత్రం నేను హోల్డింగ్ అయితే పెట్టి ఇంట్రాడే బేసిక్లోనే ప్లే చేసుకుంటాను. కాల్ ఆప్షన్ అయితే కాల్ ఆప్షన్, పుట్ ఆప్షన్ అయితే పుట్ ఆప్షన్. ఎందుకంటే ఇంట్రాడే బేసిక్లో అయితే మనకి 20 రూపీస్ 30 రూపీస్ ప్రాఫిట్ వచ్చి ఎగ్జిట్ అయిపోతుంది. లేదంటే మూమెంట్ ఉంటే 100 రూపీస్ కానీ 80 రూపీస్ కానీ లేదా 70 కానీ 50 కానీ పెట్టుకుంటాం టార్గెట్. కానీ లోయెస్ట్ వాల్యూమ్తో మనం ఎంత త్వరగా మార్కెట్ నుంచి ప్రాఫిట్ తీసుకుని ఎగ్జిట్ అయిపోయి తర్వాత మనకు కాల్ అయితే కాల్, పుట్ ఆప్షన్ తీసుకోవాలి. మార్కెట్ అప్సైడ్ మూమెంట్ తీసుకెళ్తే ఒక తొక్కుతారు అనమాట. తొక్కినప్పుడు మార్కెట్ని డెఫినెట్గా వాల్యూమ్ మనకి జనరేట్ చేసుకుంటుంది కూడా. ఆ వాల్యూమ్ జనరేట్ చేసుకుని ఒక్కోసారి మనం కాల్ ఆప్షన్ బై చేసుకోవాలి. ఎందుకంటే మార్కెట్ స్పైక్ మూమెంట్ సెల్లింగ్ వచ్చినా సరే మన కాల్ ఆప్షన్ కరెక్ట్ పాయింట్ దగ్గర మనకి సపోర్ట్ లెవెల్ దగ్గర కాల్ ఆప్షన్ బై చేసుకోవాలి. కాల్ ఆప్షన్ బై చేసుకుంటే ఈ మీరు ఎంత ఈజీగా తొక్కారో అంత ఈజీగా మార్కెట్ మళ్ళీ అప్సైడ్ మూమెంట్ వెళ్ళే పాసిబిలిటీ ఉంటుందన్నమాట. ఓకేనా. సో ఇది బ్యాంక్ నిఫ్టీ యొక్క సపోర్ట్ లెవెల్. రేపు మాత్రం ఈ లెవెల్ని సపోర్ట్ చేసుకునే అవసరం ఎంత ఉంది. రెసిస్టెన్స్ జోన్ చూసుకుంటే మాత్రం ఈ లెవెల్ మాత్రం స్ట్రాంగ్ రెసిస్టెన్స్ జోన్ అయితే ఉంది ఫ్రెండ్స్. సో ఈ రకంగా బ్యాంక్ నిఫ్టీ యొక్క సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్ లెవెల్ ఈ రకంగా ఉన్నాయి. మీరు కూడా ఆప్షన్లో ట్రేడ్ చేసి వెళ్తే జాగ్రత్తగా ట్రేడ్ చేస్తాను ఆశిస్తున్నాను. నా వీడియో వాచ్ చేసిన థ్యాంక్ యూ ఫ్రెండ్స్. థ్యాంక్ యూ వెరీ మచ్.